ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. అందరం చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. రెండోది కూడా చదువుకుందాం. అహంకారము కలిగిన వానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రములు. నీ సన్నిధిని బట్టి స్తోత్రములు. మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను, మీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసములోను యోగ్యముగా పాలు పొందినట్లుగా నీ సమృద్ధి అయిన వాక్యము మాకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మదేవ, హృదయ పరిశోధకుడు నీవు. మా అంతరంగాల్లో ఏముందో నీకు తెలుసు. మేము నీ ప్రజలం ప్రభు. నీ స్వరూపంలోనికి మార్చడానికి ఇష్టపడుతున్నావు. నీకు ఇష్టము కానిది మా జీవితంలో అనేకం ఉన్నాయి. వాటి విషయమై మా జీవితాలు సరిచేసుకోవడానికి, దినదినము మేము మార్చబట్టడానికి సహాయం ఇచ్చాము. దేవా, రొట్టెలో యోగ్యముగా పాలు పొందినట్లుగా ఆశీర్వదించు. నీ దాసుని కరుణించు. యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి స్తుతించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందుగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కార్యము ఆరంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గల వాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠ. కార్యం ఆరంభం. ఏ కార్యమైనా సరే, ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభించావు, పునాది వేసుకున్నావు, మధ్యలో ఆపేసావు, ఏ ప్రయోజనం లేదు. ఓ స్కూల్లోనో కాలేజీలోనో చేరావు, మధ్యలో చదువు ఆపేసావు, ఏం మేలు లేదు. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దాన్ని పూర్తి చేయాలి. అది ఇల్లు కట్టుకునేవానికి సంతోషం కలిగిస్తుంది. ఇల్లు కట్టుకోవడం ప్రారంభించావు, ఇల్లు అంతా పూర్తయింది, చక్కగా నువ్వు ప్రవేశించవచ్చు. నువ్వు చదువు కూడా చక్కగా పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యావు, నీ ఒక ఉద్యోగం సంపాదించుకోవచ్చు. కానీ ఏదైనా మధ్యలో ఆపేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. దానివల్ల సమయము వేస్ట్ అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, మనశ్శాంతి కూడా ఉండదు. కానీ కార్యమును ప్రారంభించడం కంటే కార్యాన్ని ముగించటము మేలు. ముగించటం ముఖ్యం. ఫినిషింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అందరూ ప్రారంభిస్తారు, అన్ని కార్యాలు ప్రారంభిస్తారు, కానీ మధ్యలోనే ముగిస్తూ ఉంటారు. ఒక విశ్వాసి యొక్క జీవితము పౌలు ఎలా పోలుస్తాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనము. 1 కొరింథీ 9:24. పందెపు రంగమందు పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. రక్షణ పొందిన తర్వాత మనము ఒక ఆత్మ సంబంధమైన జీవితంలోనికి అడుగుపెట్టాం. ఒకప్పుడు లోకంలో జీవించాం, లోకాచారాలు, లోకాలవాట్లుతో జీవించాం. అదే సమయంలో చదువుకున్నాం, ఉద్యోగం చేసుకున్నాం. ఒక ప్రక్కన చదువుకుంటూ, ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ, ఒక పక్క వ్యాపారం చేసుకుంటూ, అదే సమయంలో ప్యారలల్గా లోకంలో జీవించాం, పాపంలో జీవించాం, దేవునికి దూరంగా జీవించాం. ఈ రోజున రక్షించబడ్డాం. ప్రధాన యాజకుడు వచ్చి మనల్ని మారుస్తూ వచ్చాడు, మన పాపాలను క్షమించాడు,
ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. ఆయన పరిపూర్ణతలోని నడిపిస్తున్నాడు. అదే చదువు ఉన్నది, అదే ఉద్యోగం ఉన్నది, అదే వ్యాపారం ఉంది. మారింది ఏంటంటే మన జీవిత విధానం మారింది. ఈ రోజున విశ్వాసలము అని పేరు మనకు ట్యాగ్ చేయబడింది. పరిశుద్ధులు అని మనకి ప్రభు పేరు పెడతా వచ్చాడు. ఆయన బిడ్డలు అని పేరు పెడతా వచ్చినాడు. మనము రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. అప్పుడే మన పరుగు పందెము స్టార్ట్ అయింది. నువ్వు పరిగెత్తడం స్టార్ట్ చేశావు. ఏ రోజు రక్షించబడ్డావో ఆ రోజున ఆత్మ సంబంధమైన పరుగు నువ్వు ప్రారంభించావు. అందుకని పౌలు అంటున్నాడు ఇక్కడ, పరుగు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి అంటే బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. అంటే స్టార్టింగ్ లైన్ ఉంది, ఫినిషింగ్ లైన్ ఉంది. ఒక పరుగు ఉందనుకోండి, చాలామంది లైన్లో నిల్చుంటారు. ఆన్ యువర్ మార్చ్, సెట్, గో అని పిస్టల్ టప్పని బేలవగానే ఈ పరుగు పందెంలో పాల్గొనేటువంటి అనేక దేశాల వాళ్ళు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. బహుమానం ఎవరికి వస్తుంది? అది ఎవరికి? ఒక్కళ్ళకే. ఫినిషింగ్ లైన్, చివరి లైన్లను ఎవడైతే టచ్ చేస్తాడో వానికే బహుమానం. మనం అనేకమైన ఒలింపిక్స్ చూస్తాము, అనేకం చూస్తూ ఉంటాం. అందరూ ఒకసారి స్టార్ట్ చేస్తారు పరుగు పందెం. మధ్యవరికి ఒకడు బాగా పరిగెత్తాడు, మధ్యవరికి వాడు బాగా పరిగెత్తాడు. మనం ఏమనుకుంటాం? వీడే వస్తాడు అనగానే వాడిని దాటుకొని ఇంకోడు పరిగెత్తా ఉంటాడు, వాడిని దాటుకొని ఇంకోడు పరిగెత్తా ఉంటాడు. లాస్ట్కి అనుకోకుండా ఒక వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. ఇప్పుడు మధ్యవరికి పరిగెత్తిన వాడు వచ్చి, మధ్యవరికి నేను బాగా పరిగెత్తానండి, నేనే ఫస్ట్ మధ్యవరికి, కాబట్టి నాకు బహుమానమేని అంటాడా? అనడు. నిజమే బాబు, నువ్వు చివరి వరకు బాగానే పరిగెత్తావు, లాస్ట్లో ఫెయిల్ అయిపోయావు. నీ ప్రారంభం బాగుంది, 1/4 డిస్టెన్స్ బాగా పరిగెత్తావు, సగం బాగా పరిగెత్తావు, 30కి పరిగెత్తావు, లాస్ట్లో నువ్వు సరిగ్గా పరిగెత్తలేదు కాబట్టి నీకు బహుమానం ఇవ్వబడదు. సో పరుగు పందెంలో ఏది ముఖ్యము? ప్రారంభం ముఖ్యమా? మధ్య ముఖ్యమా? ఏది ముఖ్యం పరుగు పందెంలో? లాస్ట్ ఫినిషింగ్ లైన్లో ఎవడైతే ఆ లైన్ టచ్ చేశాడో వాడికే బహుమానము. పౌలు అంటాడు, మీరు పరుగు పందెం ప్రారంభించాడు కొరింథీ సంఘస్థులారా. ఎందుకంటే కొరింథీ సంఘములో పౌలు అపోస్తలుడు 18 నెలలు సేవ చేశాడు. మొదటి మిషనరీ జర్నీలో పౌలు ఆ కొరింథీ పట్టణంలో సంఘములో 18 నెలలు సేవ చేసి తను వెళ్ళిపోతాడు. థర్డ్ మిషనరీ జర్నీలో ఆయన ఎఫెస్కి వస్తాడు. అప్పుడు క్లోయో అనేటువంటి ఇంటి వారు ఒక లెటర్ రాస్తారు పౌలుకి. ఏమనంటే, అయ్యా నువ్వు 18 నెలలు సేవ చేసిపోయావు కొరింథీ సంఘంలో, కానీ కొరింథీ సంఘం అంతా కూడా గందరగోళంగా ఉంది, లోకంలో కలిసిపోయారు, ఐక్యత లేకుండా పోయింది, అపవిత్రత ప్రవేశించింది, లోకం ప్రవేశించింది, వ్యభిచారం వచ్చింది సంఘంలోనికి. ఎన్నో ఆత్మీయమైన తలాంతులైన సంఘం కొరింథీ సంఘం. కొరింథీ సంఘంకున్న ఆత్మీయ వరములు ఏ సంఘానికి లేవు. ఆత్మీయ వరములు కలిగిన సంఘం, కానీ పరిశుద్ధాత్మ ఫలము లేదు. పరిశుద్ధాత్మ యొక్క వరములున్నాయి కానీ పరిశుద్ధాత్మ యొక్క ఫలము లేదు. అనగా వరములు ఉన్నాయి, వాళ్ళు బాగా పాటలు పాడవచ్చు, వాళ్ళు బాగా వాద్యాలు వాయించవచ్చు, వాళ్ళు బాగా బోధించవచ్చు, కానీ వాళ్ళు ఏమి లేదు, ఆత్మ ఫలము లేదు. పౌలు చాలా బాధపడ్డాడు. ఓ కొరింథీ సంఘస్థులారా, ఉత్తరం రాశాడు ఆయన. నేను 18 నెలలు మీ దగ్గర నుండి సేవ చేసి సంఘాన్ని స్థాపిస్తే మీరు ఇలా తయారేంటి అని చెప్పి ఆ కొరింథీ సంఘానికి ఈ లెటర్ రాస్తున్నాడు. ఏమని?
చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో ఒక విషయం ఏంటంటే, మీరు బాగానే ప్రారంభించారు ఆత్మీయ జీవితం, మీరు అందరూ రక్షించబడ్డ వాళ్ళే, మీకేమైంది? మీరు బాగానే పరిగెత్తున్నారు కదా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఒక ట్రాక్ ఉంది. అనగా నేను రక్షించబడిన తర్వాత నాకు ఒక ట్రాక్ ఉంది. ఈ ట్రాక్లో నేను ఎట్లా పరిగెత్తున్నాను చూసుకోవాలా. నీకు ఒక ట్రాక్ కేటాయించబడింది. ఈ ట్రాక్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఆన్ యువర్ మార్చ్ సెట్ గో అన్నాడు. ఏ రోజు రక్షించబడ్డావో ఆ రోజు నుంచి నువ్వు పరిగెత్తడం ప్రారంభించావు. నాకు నీకు ఫినిషింగ్ ఉంది, దాన్ని ఫినిష్ చేయాలి, అప్పుడు బహుమానం ఇస్తాడు. మధ్యలో బాగా పరిగెత్తాను, ముప్పాతిక బాగా పరిగెత్తాను, నాకు బహుమానం ఏమంటే బహుమానం రాదు. కాబట్టి మన జీవితాల్లో ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. నేనేం ఆలోచన చేస్తానంటే, ఇది రిలే లాంటిది. రిలే అంటే 100 మీటర్లు కూడా పరిగెత్తాడు, ఇంకో 100 మీటర్లు ఇంకో పరిగెత్తాడు, 300 ఇంకోటి పరిగెత్తాడు, 4 ఇంకోటి పరిగెత్తాడు. అంటే నేను అనుకుంటాను, ఒక్కొక్క నెల ఒక్కొక్క ట్రాక్ అనుకుంటా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ట్రాక్ అనుకుంటా. అనగా నేను రక్షించబడిన మొదటి సంవత్సరంలో బాగా భక్తి చేశాను, రెండవ సంవత్సరంలో ఇంకా బాగా భక్తి చేశాను, మూడవ సంవత్సరంలో ఇంకా బాగా భక్తి చేశాను, 4వ సంవత్సరంలో భక్తి తగ్గింది, 5వ సంవత్సరంలో భక్తి తగ్గింది. ఇప్పుడు వీఆర్ ఇన్ ట్రాక్. పాతవి చెప్పుకొని మనము అసహించడానికి వీల్లేదండి. పాతవి చెప్పుకొని పాత అనుభవాలు, పాత ఆరాధనలు, పాత ప్రార్థనలు, పాత సేవలు ఎన్ని కుదరవు క్రైస్తవ జీవితంలో. ఇప్పుడు ట్రాక్, ఇప్పుడు ఎట్లా పరిగెత్తుతున్నావు, ఈరోజు ఎట్లా పరిగెత్తున్నావు, అది బైబిల్ క్వశ్చన్ చేస్తుంది. ఈరోజు నీ జీవితం ముగించబడితే హఠాత్తుగా విమానం వచ్చి మన మీద పడితే, మన పడిన విమానం ఎవరికి తెలుసు అండి? అసలు ఎవరికి తెలుసు? సరే, ఆకాశంలో పేలిపోయిందంటే ఓకే, ఆకాశంలో పేలిపోయింది, అది వేరే విషయం. అమాయకంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఆ డాక్టర్స్ అవ్వాల్సిన పిల్లలు, వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు విమానం వచ్చి అక్కడ పట్టడం ఏంటి మీద? నేను దాని విషయం ఆలోచన చేస్తున్నా. అంటే మానవ జీవితం అనేది ఎంత స్థిరమో గుర్తుపెట్టుకో. మనం రోజు ప్రయాణం చేస్తున్నాం, బళ్ళు మీద, మోటార్ సైకిల్స్, కారు మీద, ఏది నియంత్రణ ఉండదు. భయంకర లారీ వచ్చి గుద్దింది అనుకోండి మనల్ని, సైడ్ నుంచి వచ్చి, వాడి బ్రేక్ పడలా, మనం ఆ రోజున యాత్ర ముగించాం, రన్నింగ్ రేస్ ఆ రోజున అయిపోయింది. అప్పుడు ఆ రోజుకి నా ఫినిషింగ్, ఆ రోజుకి నేను ఎట్లున్నాను, బస్సు గుద్దినప్పుడు, లారీ గుద్దినప్పుడు, విమానం మీద పడ్డప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ఆ రోజున ఆ స్థానంలో ఆ టైంలో నా భక్తి జీవితం ఎలా ఉందనేది దేవుడు కౌంట్ చేస్తాడు. అయ్యా, నేను 81, 31 రాత్రి 7:40 మారు మనసు పొందాను మెడికల్ హాస్టల్లో, సీఎంలో బాగా చేశాను, కాకినాడలో బాగా చేశాను. అప్పుడు కాదు నాన్న, ఇప్పుడు నీ ఫినిషింగ్ లైన్, నీ ట్రాక్ రికార్డ్ నాకు వద్దు, అవే నేను చూసుకుంటా. నువ్వు ఫినిష్ అయ్యటానికి నువ్వు ఎట్లా ఉన్నావు? పౌలు అది అంటున్నాడు, ఎట్లా ఫినిష్ చేయబోతున్నావు? పౌలు ఎట్లా ఫినిష్ చేశాడు? 2వ తిమోతికి రాసిన, ఇది చాలా గంభీరమైన విషయం అండి, ఇది చాలా ముఖ్యం. ఇది 7వ వచనము, 2వ తిమోతి 4వ 7వ వచనము, మంచి పోరాటము పోరాడితేనే నా పరుగును ఐ ఫినిష్డ్ మై కోర్స్. పతోళ్ళు పెట్టెల మీద రాసుకుంటారు, చచ్చిపోయినప్పుడు పతోళ్ళు ఏం పెట్టుకుంటారు? పెట్టెల మీద. ఏమమ్మా? మంచి పోరాడాను, పరుగు అంట కడుముచ్చుకున్నాడు. వాడంత దుర్మార్గుడు ఒకటి ఉన్నాడు, ఇది చస్తే బాగుండరు అనుకునేవాడు, వాడు పరుగు అది ముట్టించాడంట. సైతాన్ని నవ్వుకుంటా ఉంటాడు. అది కాదు, ప్రభు బల్లో పాలు పొందబోయే నీవు చాలా భయపడాలి ఈ వాక్యానికి. నేను ఎట్లాగా నా పరుగు పందాన్ని ముగించబోతున్నాను? కార్యారంభము కంటే ఫినిషింగ్ ఇస్ ఇన్, నాట్ స్టార్టింగ్, ఫినిషింగ్. ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షించబడ్డావు, అది వాస్తవం, అందుకే నువ్వు ఆరాధించావు,
ప్రభుకు స్తోత్రం. నీ ఫినిషింగ్ ఎట్లా ఉంటుందో చూసుకో. ఈ సాయంకాలం ఫినిష్ అయిపోతే ఈరోజు ఎట్లనో చూసి చెక్ చేసి. అందుకే బల్ల. ఒక వ్యక్తిని చూపిస్తాను బైబిల్లో, ఎలాంటి వాడు, ఎలా అయిపోయాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం. మనం ఎంతసేపు పాత అనుభవాలు, నేను ఆ ఊరిలో ఉన్నప్పుడు ఎంత సేవ చేశానో తెలుసా, అసలు అంతా నేనే, నా వల్ల ఎన్నయిని అని చెప్పుకుంటూ పోతాం. ఇక్కడ నేను చూపించే వ్యక్తి మనకంటే ఘనుడు. 2వ దినవృత్తాంతం గ్రంథము 2వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె ఆమె పేరు అబియా. ఈ రాజు పేరేంటి? హిజ్కియా. ఇతను యూదారాజు. యూదారాజుల్లో చాలామంది భక్తి కలిగిన వారు. ఇశ్రాయేల్ రాజుల్లో చాలామంది భక్తిహీనులైన రాజులు. ఇశ్రాయేల్ రాజు వన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ రాజులు అంటే ఆహాబు, యెజబెల్. యూదా రాజుల్లో చాలా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. యెహోషాపాత్ అని, ఆసాప్ అని, హిజ్కియా, అందరూ చాలా భక్తి కలిగిన వాళ్ళు. ఇతను 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రాజ్యానికి రాజుగా వచ్చాడు. వచ్చి ఏం చేసినాడంటే 3వ వచనములో, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసెను. చాలా మంచి భక్తి కలిగినటువంటి రాజు ఈయన. ఈ రాజుగారు రాజ్యానికి రాగానే తాను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళి తలుపులు తెరచి బాగు చేశాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాజు పరిపాలనకు వచ్చినప్పుడు అతడు చేసే పని ఏంటంటే వారికి ఉన్నటువంటి మినిస్టర్స్ని, అధికారుల్ని అందరినీ గ్యాదర్ చేసుకొని వారికి ఉన్న ఆర్థిక పరిస్థితి ఎంత, వారికి ఉన్న సైన్యం ఎంత, వాళ్ళకున్న గుర్రాలు ఎన్ని, వారికి ఉన్న రథాలు ఎన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఎబిలిటీ, సామర్థ్యం ఎంత, పొరుగు రాజు యుద్ధానికి వస్తే ఏం చేయాలి, ఇవన్నీ లెక్క చూసుకుంటాడు రాజు. కానీ ఈ రాజు రాగానే ఎక్కడికి వెళ్ళాడట? దేవుని మందిరానికి వెళ్ళిన రాజు. అసలు ఈ అనుభవం మనకు ఉంటుందా చెప్పండి? ఈ అనుభవం మనకు ఉంటుందా? నాకు ఉంటుందా ఈ అనుభవం? దేవుని మందిరానికి వెళ్ళి తలుపులు తెరిచాడు. తలుపులు ఎందుకు తెరిచాడు? వాళ్ళ నాన్న మూసేశాడు తలుపులు. 28వ అధ్యాయం, 2వ దినం 28వ అధ్యాయం 24. ఆహాజు అంటే ఎవరు? వీళ్ళ నాయన దేవుని మందిరపు ఉపకరణము సమకూర్చి వాటిని తెగ్గొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించి యెరూషలేమునందు బలిపీఠమును కట్టించాను. వీళ్ళ నాయన చాలా దుష్టుడు, మంచోడు కాదు వాళ్ళ నాన్న. ఇతను వచ్చి ఏం చేశాడంటే మందిరపు తలుపులు మూసివేస్తుంటే ఏం చేశాడు? మందిరం యొక్క తలుపులు తెరచి వాటి బాగు చేస్తున్నాడు. ఎలా బాగు చేస్తున్నాడు? 4వ వచనంలో యాజకులను లేవీలు పిలిపించి. ఎందుకని? యాజకులు లేవీలు ఏం చేస్తారు? మందిరపు సంబంధమైన దేవుని కార్యాలు చేస్తారు. అందుకే వాళ్ళని పిలిచాడు. అసలు పని వాళ్ళది. ఇలా చదువుకున్నాం కదా. దేవుని మందిరాన్ని, దేవుని మందిరములో ఉపకరణాలని, బల్లుని ఎవరు చూడాలా? లేవీలు, వాళ్ళ యాజకులు చూడాలా. వాళ్ళు పట్టించుకోవాలి దేవుని మందిరాన్ని. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఆ యాజకులు లేవీలు వదిలేశారు దేవుని మందిరాన్ని. కానీ రాజు, లోకంలో పరిపాలన చేసే ఒక రాజు, ఆ రోజే లేవీలకు లేని శ్రద్ధ, యాజకులు లేని శ్రద్ధ, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి తెరిచి బాగు చేస్తున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అండి ఇతను. ఇంకేం చెప్పాడు 5వ వచనంలో? వారికి ఎలాగ ఆజ్ఞయించెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలోంచి నిషిద్ధమైన వస్తువులను బయటకు తీసుకొని పోడి. పరిశుద్ధతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు రాజు.
ఈ రాజుకి దేవుడు అంటే ఎంత భయము. రాజు పరిశుద్ధత గురించి మాట్లాడటం ఏంటండి? రాజు పరిపాలన చేసేవాడు కరప్టెడ్ పీపుల్ ఉంటారు. ప్రపంచంలో ట్రంప్ మొదలుకొని ఈ రోజుకి భారతదేశంలో ఉన్న ప్రతి 100% అధికారులు కానీ రాజులు కానీ ఎవరైనా సరే కరప్టెడ్ పీపుల్, కరప్షన్. ఈ రాజు ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. ఒక సమానమైన రాజు ఇతను. అందుకే ఇతని గురించి 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం ఆయన నుంచి రాబడ్డ మాట. హిజ్కియా గురించి 2 రాజులు 5 అనుకుంటాను, 5వ అధ్యాయం కాదు. అతని వంటి సముడైన వాడు లేడట. అతని వంటి సముడైన వాడు లేనే లేడు. ఎవలాంటి సమానమైన వాడు లేడు? హిజ్కియా లాంటి సమమైన వాడు ఇంకొకడు లేనే లేడు. చాలా మంచివాడు. దేవుని యొక్క మందిరాన్ని బాగు చేశాడు. ఇంకంత మాత్రమే కాదు, 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయం ఏం చేశాడు ఇతను? 25వ వచనం చదవండి ఒకళ్ళు. 2వ దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం చదవండి. దావీదును చూడండి, మందిరమును శుభ్రం చేయడమే కాదు, యెహోవా మందిరములో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించువారిని పెట్టాడట. అంత మాత్రం కాదు, 27 బలిపీఠ మీద దహన బలులు అర్పించాడట. 28 చివరిలో యెహోవాకు, 27 చివరిలో వాద్యాలు వాయించుటకు యెహోవా స్తుతిగానం ఆరంభమైందట. చూసారా? 35వ వచనంలో సమాధాన బలి పశువుల క్రొవ్వు, దహన బలి పశువులు, దహన బలి పనార్పణ సమృద్ధి ఉండను. ఈలాగన యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. చూసారా? దేవుని యొక్క మందిరాన్ని తెరవటం మాత్రమే కాకుండా దేవుని మందిరములో ఉన్న అపవిత్రమైన విగ్రహాన్ని తీసుకొని పడవేసి కిద్రోను వాగులో బలు అర్పిస్తా, సితారాలు, స్వరమండలు వాయించేవాడిని ఏర్పాటు చేస్తా, ఆరాధన ప్రారంభిస్తా దేవుని యొక్క మందిర సేవని ప్రారంభించాడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం 18:5 అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు చెప్పండి? అతని వంటి వాడేడట, అతనితో సమానమైన వాడేడట. ఎట్లా ప్రారంభించాడండి అతని జీవితం? 29 సంవత్సరాల యవనస్తుడు దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ నాయన మూసివేయించిన మందిరం తలుపులు తెరిచి లోపల ఉన్నటువంటి అపవిత్రమైన విగ్రహాన్ని పడవేయించి మందిరాన్ని శుభ్రం కడిగించేసేసి పాటలు పాడించి బల్లర్పించి మందిర సేవ తిరిగి ప్రారంభించాడు. ద టెంపుల్ సర్వీసెస్ వర్ రెస్టోర్డ్ బై హిజ్కియా. నెంబర్ 1 బాగుంది. ఆ తర్వాత మన అంశం ఏంటి? కార్యారంభము కంటే కార్యారంభం బాగుందా లేదా? బాగుందా రాజకుమారి? చాలా బాగుంది. వెరీ. ఇట్లాంటి అసలు మనల్ని ఉండరు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఉద్యోగం చేసుకుంటా దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. వైరాగ్యము దేవుని మందిరం అంటే ఏంటి? వైరాగ్యం, పిచ్చి దేవుని మందిరం అంటే. చెయ్యాల్సిన వాడు లేని పిచ్చి ఉద్యోగం చేసుకునేవాడికి ఉంది పిచ్చి దేవుని మందిరం అంటే. మంచిగా ప్రారంభించాడు. ఫస్ట్ ట్రాక్ బాగుంది. అమ్మాయి ఫస్ట్ ట్రాక్ బాగా పరిగెత్తాడు. మొదటి ట్రాక్ ఏం చేశాడు? మొదటి ట్రాక్ బాగా పరిగెత్తాడు. వెరీ గుడ్. రెండో ట్రాక్కి వెళ్దాం.
ఎట్లా పరిగెత్తాడు చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 1వ వచనము 32, 2వ దినవృత్తాంతం 32 వచనం, 32 అధ్యాయం 1వ వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత, సో నమ్మకంగా ఫస్ట్ ట్రాక్ పూర్తి చేశాడు. అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకార పురం ఎదురు దిగి వాటిని లోబరుచుకొని చూచాను. మందిర పని బాగా చేశాడు. 100 మార్కులు వచ్చినాయి, బహుమానం వచ్చింది, దేవుడు మెచ్చుకున్నాడు, మందిర సేవ బాగా జరిగిందని. అలా ఉన్న టైంలో కరెక్ట్గా ఆ రాజ్యం మీదకి, యూదా రాజ్యం మీదకి ఒక శత్రువు వచ్చి పడ్డాడు. ఎవరైనా? అష్షూరు రాజు అయిన సన్హెరీబు వచ్చాడు. అతనికి ఒక మంత్రి ఉన్నాడు, అతని పేరు రబ్షాకే. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఆ ప్రాకార పురం ఉన్నారు, పొలిమేరలోకి వచ్చారు. ఇప్పుడు ఈయనేం చేశాడు? 2వ వచనంలో, సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చే ఉద్దేశించిన హిజ్కియా చూచి ఏం చేశాడు? ఆయన పట్టణము బయటనున్న ఊటల నీళ్ళని అడ్డగించమని తలంచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారిని సహాయం చేసిరి. భోజనంలో పోగా అష్షూరు రాజు రానేలా? వాళ్ళ పెద్దలందరినీ పోగు చేసి మాట్లాడుతున్నాడు. విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలమును అడ్డగించిరి. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించాను. మరి ఈటెలను డాను విస్తారముగా చేయించాను. 2వ ట్రాక్, రెండవ దాంట్లో పరిగెత్తున్నాడు. ఇప్పుడు ఇదిగో బాగా పరిగెత్తాడు. సన్హెరీబు వచ్చాడు రాజ్యం చేయడానికి, యుద్ధం చేయడానికి వస్తే ఏం చేశాడు? మంత్రులను పిలిపించుకొని వాళ్ళు ఏ దారిని వస్తారు? ఇదిగో నీళ్ళ దారిని వస్తారు, నీళ్ళలో కూడా వస్తారు, నీళ్ళ దారిని అడ్డం వేయండి. ఈ కోటకు వాళ్ళకి పగుళ్ళు వచ్చినాయి, ఆ పగుళ్ళు పూర్తి చేయండి. ఈ కోటగోడ ఎత్తుగా లేదు, ఎత్తు బాగా పెంచండి. కత్తులు డాళ్ళు బాగున్నాయా? బాగా చేయండి. అనగా ఆ పట్టణాన్నంతా కూడా కాపాడడానికి మంత్రులందరిని పిలిపించి ఆ యొక్క యుద్ధ సామాగ్రిని, ఆ కోట గోడల్ని బాగు చేయిస్తున్నాడు, యుద్ధ సామాగ్రి సిద్ధం చేస్తున్నాడు. అనగా పట్టణమును కాపాడుకుంటున్నాడు. దేవుని పట్టణమైన యెరూషలేముని కాపాడుకుంటున్నాడు. యెరూషలేములో ఉన్న దేవుని ప్రజల్ని కాపాడుకునేటువంటి మంచి రాజు. ఇది కూడా బాగా పరిగెత్తాడు లేదా? వెరీ గుడ్, 100 మార్కులు. 3వ విషయం 32వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. మీరు దిగులు పడకుడి. ఎవరితో అన్నాడు? యోధా ప్రజలతో. వాళ్ళకి భయం పుట్టుకుంది యోధా ప్రజలకి. శత్రువు వచ్చాడని చెప్పుకున్నారు అందరూ. వాడు రేపు వచ్చా చంపేస్తాడు, చాలా పెద్ద విషయాలని తర్వాత చూపిస్తాను. మీరు దిగులు పడొద్దు. రాజు చెప్తున్నాడు వాళ్ళతో. ఏమన్నాడు? ప్రజలతో మీరు దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండండి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా సైన్యమంతటికైనను మీరు భయపడొద్దు, విస్మయం అందొద్దు. అతను కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. సంబంధమైన బాహువేతనండ మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉండని చెప్పగా జనులు యూదారాజు హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. ఎట్లాంటి రాజు అండి? ప్రజలు నిరుత్సాహంలో ఉంటే, నిరాశలో ఉంటే, దిగులుతో ఉంటే, అయ్యో సమస్య వచ్చి పడింది, ఎలాగీ సమస్యను అధిగమించాలి, మా ప్రాణాలు పోతున్నాయి, మా భర్తలు, మా భార్యలు, మా పిల్లలు ఎలాగూ వాళ్ళొచ్చి జయిస్తే, చంపేస్తే అని చెప్పి వాళ్ళు భయపడుతున్నప్పుడు ఈ రాజు పూనుకొని వాళ్ళని ప్రోత్సాహపడు. మంచి నాయకుడు అండి అతను, మంచి లీడర్, మంచి అడ్మినిస్ట్రేటర్. ఒక పక్క పట్టణం కాపాడుకోవడమే కాదు కానీ ప్రజల దగ్గరికి పోయి ఉన్నాడు, భయపడొద్దు, విస్మయం పొందొద్దు, అతనికంటే ఎక్కువ సహాయం అనుకున్నది. మాంస సంబంధమైన బాహువేతన అంటే వాళ్ళు మనుషుడు, వాళ్ళు మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాలు చేయడానికి మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని ప్రజల యొక్క మనసులను దేవుని వైపు తిప్పాడండి. ఎంత మంచి రాజు అండి! నిరుత్సాహములో, నిరాశలో, నిస్పృహలో ఉన్న మనుషుల్ని ఎవరి వైపు తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. ఇది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఈ రోజున బోధకులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే
దేవుని మందిరానికి ఎంతోమంది సమస్యలతో వస్తారు, నిరాశలో వస్తారు, నిరుత్సాహంతో వస్తారు. ఎందుకంటే మన జీవితాల్లో, మన కుటుంబంలో మనం అనుకున్నట్టు జరగవు. మనం అనుకున్నట్టుగా జరగనప్పుడు నిరుత్సాహం వస్తుంది. అయ్యో అనుకున్నట్లుగా జరగలేదే, నేను ఇట్లా అనుకున్నాను ఇలా జరగలేదే, మా ఆయన ఇట్లా అనుకున్నాను మా ఆయన ఇట్లా అయిపోయాడు, నా భార్య ఇట్లా అనుకున్నాను ఇట్లా అయిపోయింది, నా పిల్ల ఇట్లా అనుకున్నాను ఇట్లా అయిపోయారు, మా బంధువులు ఇట్లా అనుకున్నాను ఇట్లా అయిపోయారు, నా మందిరం ఎట్లా ఉందో అనుకున్నాను ఇట్లా అయిపోయింది. నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు మనుషులను ఇలా ఆలోచించే వారిని దేవుని వైపు చూపించాలా, నడిపించాలా. ఇది నాయకునికి ఉండవలసిన లక్షణం, ఇది సేవకులకు ఉండాల్సిన లక్షణం, వాక్యాన్ని బోధించే వారికి ఉన్న లక్షణం. ప్రతి వ్యక్తిని కూడా యేసు ప్రభువును పరిచయం చేయాలి, ప్రతి వ్యక్తిని కూడా యేసు వైపు చూపించాలి, ప్రతి వ్యక్తిని కూడా సింహాసనాసీనుడైన విజయశాలి వైపు చూపించాలి. ఈ రోజున సేవకులు ఎట్టారు? మమ్మల్ని చూడండి, మా ఏడుపు చూడండి, మా పాటలు చూడండి, మా వాద్యాలు చూడండి, మా బోధ చూడండి, మా వైపు చూడండి. ఓ వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ ఇంకా మనుషులు, వాళ్ళకు బాడీ గార్డ్సు, ఎంత విచారం. దేవుని మందిరానికి వచ్చే ప్రజలు కూడా అలా తయారయ్యారు. వాళ్ళు ఆరాధించడం. ఈ రోజున బోధకులు విగ్రహాలు అయిపోయారండి. విశ్వాసులకి ఎవరు విగ్రహాలు తెలిసినా ఆ పాస్టర్ గారే, ఆ సేవకుడే, ఆ సేవకురాలే. వాళ్ళు వస్తేనే వేలకు వేల జనం వస్తారు. అన్న వస్తున్నాడా? అన్న వస్తే మీటింగ్ జనం, ఓరి జనం. ఎంతమంది వచ్చారన్నా? 5,000 మంది వచ్చారన్న. గ్రౌండ్లో పెడితే వాళ్ళ మందిరానికి పోరు. మళ్ళా వాళ్ళున్న స్థానిక సంఘంలో మందిరానికి పోరు, వాళ్ళు దేవాలయంగా పోరు, ఆరాధన చేయరు, ప్రార్థనగా పోరు. ఆ వ్యక్తి వస్తేనే పోతారు. ఏం చెప్పాడన్నా వాక్యం? ఎక్కడ చూసి చెప్పాడు వాక్యం ఆయన? పుష్పరాజు గారు ఉన్నప్పుడు నేను ఆయన చెప్పిన జోకులేసి నవ్వుకునేవాళ్ళం. పుష్పరాజు గారు నాతో అనేవాడు, ఇజ్రాయెల్ గారు ఆయన చెప్పిన వాక్యం ఎక్కడదో తెలుసా అనేవాడు. వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఎక్కడ వాక్యం చెప్పాడు తెలుసా? పలాని బుక్లో ఉంది వాక్యం అని చెప్పావు. బుక్కులు చూసి వాక్యాలు చెప్పటం, నెట్ చూసి వాక్యం చెప్పటం. ఎవరో ఆ మిషనరీ చెప్పిన వాక్యం అది, ఆ బోధకుడు చెప్పిన వాక్యం అది, దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ప్రత్యక్షత అది. ఈ వ్యక్తులేమో ప్రభు దగ్గర గడపరు, ప్రభు పాదాల దగ్గర కూర్చోరు, ప్రభువాను నాకు వాక్యమే అని చెప్పి అడగరు. ఎక్కడెక్కడో చూసి ఎక్కడెక్కడో చెబుతుంటే ఈ విశ్వాసులు కూడా అన్న ఏం చెప్పాడన్నా వీళ్ళు విగ్రహాలు అయిపోయారు. వీళ్ళు ఎలా తయారయ్యారు? ప్రజలను ఆయన వైపు సిలువ వేయబడ్డ యేసు, పునరుద్ధరణైన యేసు, ప్రధాన యాజకుడైన యేసు, రాబోవు యేసు, ఆయన వైపు చూపించడం అనేక మనము అలానే తయారయ్యాం. మనకు కూడా ఫేవరెట్ పాస్టర్స్, ఫేవరెట్ గాడ్ సర్వెంట్స్ ఆయనే. కానీ ఈయనేంటి? రాజు ఏం చేశాడు? ఏం చేశాడు? ఎవరి వైపు చూపించాడు? యేసు వైపు చూపించాడు. నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆయనకు పరిచయం చేయాలా, నిన్ను ఆయన వైపు తిప్పాలా. అమ్మా దిగులు పడబాక లుదియా, బాధపడబాకు రాజకుమారి, మాలో ఏమి లేదమ్మా, అసలు ఆయనే నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. చదువుకున్నాం కదా, శోధించబడే వారికి సహాయం చేయవాడు ఆయనే, శ్రమలో ఉన్నవాడిని ఆదుకునేవాడు ఆయనే పరిచయం చేయాలి. ఈయనట్ట పరిచయం చేశాడు. మంచి నాయకుడా కాదా? మంచి నాయకుడేనా? ట్రాక్ బాగానే పరిగెత్తాడా? 3వ ట్రాక్ బాగా పరిగెత్తాడా? 3వ రౌండ్ కూడా భలే పరిగెత్తాడు. 100కి 100 మార్కులు బహుమానం వచ్చేసింది. తర్వాత చూద్దాం. యెషయా గ్రంథం 3 రౌండ్లు బాగా పరిగెత్తాడండి.
ఇప్పుడు మనం కూడా రౌండ్లో ఉన్నాం. ఇది ఆయనకు సంబంధించి అనుకోబాకు. 38వ అధ్యాయం, యెషయా 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన కలుగగా, అంటే ఎంత మంచివాడు కూడా రోగం వస్తుందా? అంటే 3 సార్లు మంచిగా పరిగెత్తిన వాడికి ఏమొచ్చిందంట? ఏ రోగం అది? ఇక చచ్చిపోవాల్సిందే. అది విచిత్రం కదా. ఎంత భక్తిపరుడికి రోగం రావడం ఏంటి? హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, ప్రవక్తను పంపించాడు దేవుడే పంపించాడు ప్రవక్తని. నువ్వు మరణమగుచున్నావు, డైరెక్ట్ మెసేజ్. అసలు ఆ మాట ఏంటి? బతుకుతాడండి. నువ్వు మరణమగుచున్నావు, బ్రతకవు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవాకు సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నువ్వు చచ్చిపోతున్నావా, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి వర్తమానం తీసుకొస్తే అతనేం చేశాడు? 38వ అధ్యాయము 3వ వచనంలో గోడ తట్టు తిప్పుకొని, ముఖం గోడ తట్టుకు ఆయన చెప్పిన వెళ్ళిపోతున్నాడు. యెషయా గోడ తట్టు తిప్పుకొని ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. నేను పదే పదే చెప్తున్నా, పదే చెప్పేది దేవుని వైపు చూచుట. యథార్థ హృదయముడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్త ఎట్లు నడిచుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించాను. వాస్తవానికి ఈ వ్యక్తి హిజ్కియా యెషయాని బతిమలాడుకోవాలి, ప్రవక్తని. అయ్యా యెషయా, ప్లీజ్ అయ్యా, నన్ను గురించి రికమెండ్ చేయి దేవునికి. నేను ఎంత భక్తి చేశానో తెలియదా? మూడు రన్నింగ్స్ బాగా పరిగెత్తాను, నాకు చావు రావడం ఏంటి అని యెషయా నువ్వు చెప్పొచ్చు కదా అని యెషయాని బతిమలాడుకోవచ్చు. సౌలు అట్ట బతిమలాడాడు సమూయేలు ప్రవక్తని, తెలుసా? సౌలు బ్రతిమలాడతాడు సమూయేలు ప్రవక్తని, నా కోసం ప్రార్థన చేయి దేవునికి అంటే అతను చేయడు. దేవుడు సమూయేలుతో అంటాడు, అతడు నా మాట వినలేదు, సౌలు అతిక్రమించాడు, అతని రాజ్యం తీసివేస్తానని చెప్పమన్నప్పుడు సమూయేలు చదివే చెప్తే, ఇప్పుడు సౌలు దేవునికి ప్రార్థన చేయాల్సింది పోయి, దేవుని వైపు చూడాల్సింది పోయి, పశ్చాత్తాపడవలసింది పోయి, నా కొరకు ప్రార్థన చేయమని సమూయేలు పంపడతాడు. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు? యెషయాని పట్టుకోవాలా, ప్రవక్తను పట్టుకోవాలి. ఎవరిని పట్టు? డైరెక్ట్గా దేవునితో ముఖాముఖి. ఇది మనకు కావాలి. సేవకులతో ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, చేయించుకోవాలా. కానీ అంతకు మించండి చెప్పమన, నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోవాలి. అన్నా నా కోసం ప్రార్థన చేయి, నా కొడుకు కోసం ప్రార్థన చేయి, నా కూతురు కోసం ప్రార్థన చేయించుకోవడం మంచిదే, ప్రార్థన కూడా మనం చేస్తాం. కానీ అసలు ఏంటంటే నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. ఏం లేదు, అర్థమవుతుందా? ఇజ్రాయేల్ నా కోసం ప్రార్థన చేయి, అది కాదు, చేస్తాం. కానీ నువ్వు డైరెక్ట్గా దేవునితో సంబంధం పెట్టుకోవాలా, దేవుని వైపు చూడాలా. ఈయన అదే అన్నాడు, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని ఎట్లు బతుకుచుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్త ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకము చేసుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనాపరుడు ఈయన, ప్రార్థించేవాడు ఈయన. మామూలు విషయం కాదు, ఈయన ప్రార్థించేవాడు. దేవా నేను ఎట్లా ప్రవర్తించానో నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఇమీడియట్గా ఏమైంది చూడండి, 4వ వచనంలో యెహోవా వాక్కు యెషయా ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చాను, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవాకు నీకు సెలవిచ్చుతేమనగా, నువ్వు కన్నీళ్ళు విడిచి చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములకు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణము నిన్ను కాపాడచ్చు, నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజ్యపట్టణం విడిపించేదను. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో దేవుని మనసు కరిగిపోయిందండి. దేవుడు మనసు మార్చుకుంటాడంటే దేవుడు మనసు మార్చుకుంటాడు. అదే వాక్యం, ఒక్కొక్కసారి దేవుని వాక్యం అంటే నా నోట నుంచి వెడన మాట రద్దుపరచను అంటాడు. ఒకసారి నేను చెప్పానా వెనక తీసుకొని అంటాడు. అలాంటి దేవుడు ఇలాంటి హంబుల్ ప్రేయర్, విరిగిపోయి నేను ఎట్లా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుని మనసు కరిగిపోయింది.
సంసోను కూడా అంత భయంకరమైన పాపాలు చేసి చివరి దాకా పాపాలు చేసుకుంటానే వచ్చాడు భయంకరంగా. చివరిలో ఒక ప్రార్థన చేశాడు. ఒక్కసారి దేవా, గుడ్డోడైపోయి కళ్ళు కనపడక ఆ దాగోను దేవాలయంలో సంఖ్యలతో బంధించబడి ఉండగా, బలము లేనివాడై ఆ కళ్ళమ్మటి రక్తం కారుతుండగా, కళ్ళమ్మటి చీము కారుతుండగా, అందరు ఎగతాళి చేస్తూ ఉండగా, నిస్సహాయుడై బలం పోయినవాడై, యెహోవా దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హృదయం మారిపోయింది. దేవుడు బలమిచ్చాడు అతనికి. ఎప్పుడైతే దీనులమై తగ్గించుకొని బ్రేక్ అయిపోయి దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడుస్తామో అప్పుడు జోక్యం చేసుకుంటాడు నీ జీవితంలో. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించి చెప్పమంటారా? అహంకారం ఎదిరించి దేవుడకు దీనులను కృపనిచ్చును. అహంకారంతో ప్రార్థన చేయకూడదు, గర్వముతో ప్రార్థన చేయకూడదు. నాకెందుకు ఇవ్వవు, నేనెంత కష్టపడ్డాను ఎందుకు ఇవ్వవు, నేనెంత ప్రయాసపడ్డా నాకెందుకు ఇవ్వవు, అందరికంటే బాగా చదువుకున్నా నాకెందుకు ఇవ్వవు, ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా జాలిపడమన్నప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ దీనత్వము మనకు రావాలి. యేసు ప్రభు యొక్క దీనత్వం మనకు రావాలి. అందుకే అనేక అనుభవాల్లో తీసుకెళ్తాడు ఆ దీనత్వం మనకు రావడానికి. లేకపోతే మన మెడల వంచం. మనల్ని మెడల వంచడానికి దేవుడు మన జీవితాల్లో కొదువలు కొరతలు తీసుకొస్తాడు. అప్పుడైనా దీనత్వం వస్తుందేమో, అప్పుడైనా విరిగిపోతావేమో, అప్పుడైనా దేవుని వైపు చూస్తావేమో, అప్పుడైనా దేవుని ఆధారపడతావేమో, దేవుడు చూస్తామో. అందుకే నేను బ్రేక్ చేస్తూ ఉంటాడు. నేర్చుకో, దీనత్వం నేర్చుకో, బ్రతిమలాటం నేర్చుకో, ఆధారపడటం నేర్చుకో. దీనత్వం నేర్పించడానికి అనుమతించాడు. కనుక ఈ వ్యక్తి దీనుడై యథార్థవంతుడనై ఎలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆయుష్ పొడిగించాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. ఈ ట్రాక్ కూడా బాగా పరిగెత్తాడు, ఇది కూడా బాగానే పరిగెత్తాడు. ఇప్పుడు ఎన్ని పరిగెత్తాడు ఎన్ని? ఒకటేంటి, మందిరాన్ని బాగు చేశాడు. రెండవది ఏం చేశాడు? పట్టణాన్ని కాపాడుకున్నాడు. మూడవది ఏం చేశాడు? ప్రజల్ని ఎంకరేజ్ చేశాడు, దేవుడు తిప్పాడు. నాలుగవది ఏంటి? ప్రార్థన బాగా చేసుకున్నాడు. ఇంకొకటి చూపిస్తాను, ఐదవది ఏంటమ్మా? ఏంటో చదువు. ఐదో చెప్తున్నావు నువ్వు? చెప్పు, కరెక్ట్గా చెప్తాను. కాదు అది కాదు. నేను ట్రాక్స్ గురించి మాట్లాడుతున్నాను. చూద్దాం. 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం. అంటే అతని యొక్క పరుగుడు పందాన్ని చూపిస్తున్నా. 5 ట్రాక్స్ బాగా పరిగెత్తాడు. 14 వచనం, 37-14 చదువుదానా? దూతల చేతిలోంచి ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలో పోయి పరిచి. కనుక ఇది ఐదవది ఏంటంటే, ఇతనికి తెలుసు అష్షూరాజు వచ్చి, రబ్షాకే వచ్చి రంకెలేస్తూ ఉంటే రేపు ఉదయమున నేను ఈ దేశం మీద దాడి చేస్తాను, నేను అనేక రాజ్యాలు జయించాను, ఎవడు కూడా నా చేతి నుంచి ఎవడు తప్పించలేదు, ఏ దేవత దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలా కాపాడుతాడో చూస్తానని చెప్పి ఉత్తరం రాస్తాడు రబ్షాకే, అష్షూర్ లాంగ్వేజ్లో. ఈ రబ్షాకేకి యోధా భాష, హెబ్రీ భాష వచ్చు, అష్షూర్ లాంగ్వేజ్ వచ్చు. అందుకని ట్రాన్స్లేషన్ చేస్తాడు రబ్షాకే. ఆ ఉత్తరం చదివి వినిపిస్తాడు రబ్షాకే. ఎవరికి? ఈ యొక్క హిజ్కియాకి. అప్పుడు ఉత్తరం తీసుకొని డైరెక్ట్గా దేవుని మందిరంగా పోతాడండి. ఉత్తరం తీసుకొని ఎక్కడికి పోయాడంట? యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన మందిరానికి పోయాడంటండి. 14వ వచనంలో హిజ్కియా దూతల చేతి నుంచి ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి పరచి దేవుని మందిరానికి పోయి ఉత్తరం తెరిచి చదివి ప్రార్థన చేసి. ఎంత పిచ్చండి తనకి దేవుని మందిరం అంటే.
ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చుగా. ఏందనా ఉత్తరం తీసుకొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఎందుకు బైబిల్లో రికార్డ్ అయ్యింది అన్నీ? ఎందుకు బైబిల్ రికార్డ్ చేసి పెట్టాడు? ఉత్తరం రాగానే భయపడిపోయినటువంటి భయపడద్దు అని చెప్పినటువంటి రాజు తనేం చేశాడు? ఉత్తరం తీసుకొని డైరెక్ట్గా దేవుని మందిరానికి పోయి దాన్ని విప్పి పరచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, అద్వితీయ దేవా అని మొత్తం పెద్ద ప్రేయర్ చేస్తాడు. చూసుకో ఎంత పెద్ద ప్రేయర్ చేశాడు. ఎటువంటి గొప్ప వ్యక్తి అండి. ఇది కూడా బాగా పరిగెత్తాడు. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే మందిరంలో ప్రార్థన చేశాడో దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానము? 37:34 ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గముని అతడు తిరిగిపోను, ఇది యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడాడు. మందిరంలో ప్రార్థన చేయగా దేవుడు మాట్లాడాడు. 33 అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు. దేవుడు మాట్లాడాడు, వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావు రాజా, పట్టణంలో రాడు, దాని మీద బాణం ప్రయోగించడు, ఒక కేడము దానికి కనబరచడు, దాని మీద ముట్టడిదేమో కట్టడు, పట్టణంలోనికి రాడు, వచ్చిన దాన్ని పోతాడు. మందిరంలో ప్రార్థనకు జవాబు దొరికింది. ఇది 5వది. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఇప్పటిదాకా బాగా పరిగెత్తాడా లేదా వర్షిత? పరిగెత్తాడా? 100కి 100 మార్కులు వేద్దామా? వేద్దామా వద్దా? వేద్దాం. బహుమానం ఇద్దామా లేదా? 5 బాగా పరిగెత్తాడు. ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథము. 2వ దినవృత్తాంతం గ్రంథము. అతను మనకంటే గొప్పవాడు, బాగా గుర్తుపెట్టుకోండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. అందరూ చూడాల. 2వ దినవృత్తాంత గ్రంథము 32వ అధ్యాయము 24-25 వచనాలు. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతని చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. ఇది మనం చదువుకున్నాం కదా. అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించాడు అతను ప్రార్థన ఆలకించి. ఇప్పుడు చూడండి 25వ వచనంలో, అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకి, యూదా యెరూషలేము వారి మీదకి కోపము రాగా. లాస్ట్ ట్రాక్ ఇది, హిజ్కియా యొక్క లాస్ట్ ట్రాక్. బాగా పరిగెత్తిన ఆయనకి ఏమొచ్చిందంటే ఇక్కడ హృదయంలో ఏమొచ్చిందంటే మనసులో. సో గర్వం వచ్చేది ఎక్కడంటే మనసులో. గర్వం ఎక్కడ వస్తుంది? బయట వస్తుంది, లోపల ఉంటుంది మనసు. మనసు చాలా డేంజరస్ థింగ్. మనలో చాలా భయంకరమైనది అంటే మనసే. బయట బాగా కనబడతాం. ఇప్పుడు సుకన్య అను గురించి ఏమనుకుంటుందో నాకు తెలియదు. సుకన్య ఉంది, రత్నాకర్ మంచిగా కూర్చొని అంకులు ఉన్నారు. నన్ను గురించి లోపల ఏమనుకున్నా నాకు తెలియదు. నేను నిన్ను గురించి ఏమనుకున్నాను నీకు తెలియదు. నువ్వు నన్ను మంచి అనుకుంటావు, నేను మంచి అనుకుంటా. నా హృదయంలో ఏముందో తెలియదు. మనసు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇతని మనసులోకి ఏమొచ్చిందంట? రాజుకి ఏమొచ్చింది మనసులోనికి? గర్వం వచ్చింది. మీరు చూపిస్తారు ఎట్లా వచ్చింది గర్వం. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్ష చేస్తాడు. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరీక్షలు పెడతాడు. పరీక్షలు ఉంటాయా లేవా? మార్కులు ఎట్లా వస్తున్నాయి చదువుతున్నా తెలుసుకుంటానికే కదా. దేవుడు కూడా ఏం చేస్తాడు? మనకి వీడు సరిగ్గా భక్తి చేస్తున్నదంటే పరీక్ష పెడతాడు. మనం ఆరాధన చేసినంత మాత్రము చేత, ప్రార్థన చేసినంత మాత్రము చేత దేవుడు సంతోషించడు. పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో గెలిస్తే సంతోషపడతాడు. చూడండి 31వ వచనం, 2వ దినవృత్తాంతము 32వ అధ్యాయము 37వ వచనం. అతని దేశము
ఆశ్చర్యముగా వృద్ధి పొందడని కూర్చున్న విచారిని తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబార విషయంలో అతను శోధించి అతని హృదయములోనిది ఉన్నదంతయు తెలుసుకొనవలని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. అతని హృదయములో ఏముందో పరీక్షించడానికి. చూసారా, దేవుడు నిన్ను కూడా పరీక్ష చేస్తాడు. నా హృదయములో ఏముంది, నీ హృదయములో ఏముంది, నువ్వు ఏమని ఆలోచన చేస్తున్నావు దేవుడి గురించి, దేవుని కార్యముల గురించి, దేవుని యొక్క మందిరం గురించి, దేవుని సేవ గురించి నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు అని దేవుడు పరీక్ష పెడతాడు. మనమైతేనేమో మన ఇంటిలో సరుకులు ఉన్నాయా లేవా అని మనం ఆలోచన చేస్తాం. మన ఇంట్లో చింతపండు ఉందా లేదా, మన ఇంట్లో వాటర్ వస్తుందా లేదా, మనకి నీళ్ళ ట్యాంకర్ వస్తుందా లేదా, మన డ్రైనేజ్ బాగా పనిచేస్తుందా లేదా, కారులో పెట్రోల్ ఉందా లేదా, ఇంటికి సున్నం కొట్టించామా లేదా, మా పిల్లలకు బట్టలు ఉన్నాయా లేవా. మనమేమో వీటి గురించి ఎంక్వైరీ చేస్తాం, వీటి గురించి చూసుకుంటూ ఉంటాం. ఈ బాహ్య సంబంధమైన వారి గురించి మనం థింక్ చేస్తూ ఉంటాం. దేవుడు ఏం చేస్తాడు, నా లోపల థింకింగ్ చూస్తాడు. వీడు నన్ను గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు, బయట అన్నీ బాగా చేస్తున్నాడు ఇతను. పిల్లల ఫీజులు బాగా కడతాడు, పిల్లకి బట్టలు బాగా కొంటాడు, పిల్లలకి ఏం వదువు లేకుండా చేస్తాడు, తన మట్టుకు తను బాగా చూసుకుంటాడు, తన కుటుంబం బాగా చూసుకుంటాడు. నన్ను గురించి ఏం ఆలోచన చేస్తాను దేవుడు చూస్తాడండి. ఇది మీరు చాలా సీరియస్గా తీసుకోండి. మనము ఎక్కడ ఎంత వెనబడిపోయినామంటే ఈ బాహ్య సంబంధమైన ప్రతి మన విషయాన్ని చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం. బయట వాళ్ళని తృప్తిపరచడానికి జీవిస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో నాన్న, వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేస్తాం, ఎక్కడికైనా పోతాం. నా స్నేహ సంతోషం కూడా నేనేమైనా చేస్తా. కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవారు ఎంతమంది ఉన్నారు సంఘంలో? నా ప్రభువుని సంతోషపెట్టాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మందిరంలో? ఇది చాలా ముఖ్యం. ఇది తెలుసుకుంటానికి దేవుడు పరీక్ష పెడతాడు. దీనికి పరీక్ష ఎప్పుడు పెడుతుంటాడు గుర్తుపెట్టుకో. ఇక్కడ పరీక్ష పెట్టాడు దేవుడు. దేవుడు అబ్రహామును కూడా పరీక్షించాడు కదా. బైబిల్లో చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి చెప్పట్లా. 20వ అధ్యాయంలో యెహోవా అబ్రహామును పరీక్షించాను. అబ్రహామా, నేనంటే నీకు ప్రేమ లేదా, నేను తెలుసుకోవాలా. నీ కొడుకుని తీసుకెళ్ళి దహన బలి చేయమన్నాడు. తీసుకెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిపించబడిన తర్వాత మారా దగ్గర తీసుకొచ్చాడు. ఫరో సైన్యం ముంచేశాడు, ఎర్ర సముద్రము తీల్చేశాడు, అద్భుతమైన కార్యాలు చూశారు. మారా చేదైన నీరు తాగానే వీళ్ళు సణుక్కున్నారు, కొనుక్కున్నారు. యెహోవా వారిని అక్కడ పరీక్షించెను. దేవుడు పరీక్ష చేస్తాడు. ఆయన గురించి ఏం ఆలోచన చేస్తావు, ఆయన గురించి ఏం మాట్లాడతావు, ఆయన మీద అలుగుతావా, ఎన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. 5 విషయాల్లో బాగా ప్రవర్తించిన హిజ్కియా ఒక పరీక్ష తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. స్వస్థపరిచాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు, 5 అంతలుగా దీవించాడు. ఇతడు ఆ పరీక్షలో గెలవలేకపోయాడు. గర్వం వచ్చింది. ఎప్పుడొచ్చింది గర్వము? అతడు వృద్ధి నొందుట 31. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుట. చూసారా, అతనిది అంటే ప్రాస్పెరిటీ చూడండి. హిజ్కియాకు వచ్చిన దీవెన ఏంటంటే, హిజ్కియాకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందింది. తర్వాత అతను జబ్బు నయమైపోయింది, రోగం బాగైపోయింది. అప్పుడు ఏం చేశాడు బబులోను రాజు, అతని యొద్దకు రాయబారులను పంపించాడు. ఇప్పుడు హిజ్కియా దగ్గరికి ఎవరు వచ్చారంటే బబులోను దేశం నుంచి రాయబారులు వచ్చారు, అంబాసిడర్స్ వచ్చారు. ఎక్కడి నుంచి? బబులోను దేశం నుంచి వచ్చారు. బబులోలు ఎవరుంటారు? నెబుకద్నెజర్ రాజు, విగ్రహారాధన చేసేవాళ్ళు బబులోనీలు. ఆ దేశం నుంచి రాజులట యూదా రాజ్యానికి వచ్చారట. రాయబారులు, మంత్రులు అందరూ వచ్చారట. ఎందుకని? యూదా రాజ్యంలో హిజ్కియా ఉన్నాడట, చాలా భక్తివరుడట, పట్నం కాపాడుకున్నాడట, దేశం భలే అభివృద్ధి చెందిందంట. ఒకసారి మీరు పోయి రాజుగారికి విషెస్ చెప్పండి, రాజుగారికి కంగ్రాచులేషన్ చెప్పండి అని కొంతమంది వచ్చారు రాజుగారి దగ్గరికి. ఏ రాజుగారి దగ్గరికి? హిజ్కియా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు
ఎలా ప్రవర్తిస్తాడు అనేది చాలా ముఖ్యం. దేవుడు మనసు చూస్తాడు. ఏం జరిగింది ఇప్పుడు? 2వ దినవృత్తాంతం గ్రంథం, 2వ దినవృత్తాంత గ్రంథము అక్కడ కాదు, ఇప్పుడు మనము యెషయా గ్రంథం వెళదాం. ఈ రాజు గురించి రాజుల గ్రంథములో, యెషయాలో, దినవృత్తాంతంలో ఉంది. మనం ఈ 3 పుస్తకాలు చదువుతూ ఉండాలి. 3 పుస్తకాలు చదువుకుంటే ఫుల్ మెసేజ్ వస్తుంది. యెషయా గ్రంథము 39వ అధ్యాయం, 39వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన మెరదగ్బల్తాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలు కానుకను అతి వద్దకు పంపగా, కానుకలు తీసుకొచ్చారంట వాళ్ళు బాగుపడిన తర్వాత. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపల రప్పించి, ఈ ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వంశంలో దేన్ని మరుగు చేయక తన పదార్థములను, కొట్టును, వెండి బంగారములు, గంధవర్గములు, పరిమళ తైలము, ఆయుధశాలలు, పదార్థములు సమస్త వరకు చూపించాను. రాజుగారు ఏం చూపించాడండి? దూతలు రాగానే జబ్బు నయమైంది, వాళ్ళేమో బహుమానాలు తెచ్చారు. ఈ హిజ్కియా ఏం చేశాడు? దూతలను తీసుకొని తన ఇంటిలోనేమి, రాజ్యములో ఏమి, సమస్త వస్తువులలో దేన్ని మరుగు చేయక ప్రతి వస్తువును చూపించాడంట. తర్వాత బంగారం ఉండే కోట్లు, వెండి ఉండే కోట్లు, గంధవర్గాలు చూపించాడట. చూపించగానే ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు 3వ వచనం 39:3 ప్రవక్త వచ్చాడు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చి దేవుడు ఎమ్మటే పంపించాడు. ఏమో చెప్తున్నాడు? ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా హిజ్కియా, బబులోనును దూరదేశం నుంచి వారు వచ్చేదారని చెప్పాను. నీ ఇంట వారేమి చూచిరి అడగగా హిజ్కియా, నా పదార్థములలో దేన్ని మరుగు చేయక నా ఇంట ఉన్న సమస్తమును నేను వారికి చూపించను. అంతట యెషయా హిజ్కియా తిట్టాను. యెషయా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తము నేటి వరకు నీ పితల గూర్చి దాచిపెట్టింది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదులని సైన్యముల యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓడిపోయాడు ట్రాక్లో. బాగా పరిగెత్తిన ఆయన, భక్తి చేసిన ఆయన, దేవాలయంకి వెళ్ళిన ఆయన, ప్రార్థించిన ఆయన ఆఖరికి ఏం చేశాడు? పడిపోయాడు. స్వస్థత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇంట్లో తీసుకెళ్ళి, ఇదిగో నా బంగారం, ఇదిగో నా వెండి, ఇదిగో ఈ వస్తువు ఎక్కడదో తెలుసా, ఈ బంగారం ఎక్కడో తెలుసా, ఈ కత్తి ఎక్కడదో తెలుసా, మొత్తం చూపించాడు. ఇమ్మీడియట్గా ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వారు ఎక్కడి నుంచి వచ్చారు తెలియదా? ప్రవక్తకి తెలుసా లేదా? ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? నువ్వు ఏం చూపించావు వాళ్ళకి? అయ్యా, వాడు వచ్చిన మాట వాస్తవమే, నేను అన్నీ చూపించా నా పదార్థములలో, నా ఇంటిలో. అంటే ఈయనేదో సంపాదించుకున్నట్టు. నా పదార్థములలో, నా ఇంటిలో ఏది మరుగు చేయక అన్ని చూపించా. గొప్పలు చెప్పుకున్నాడు. తను చేయాల్సిన పనేంటి? ఏం చేయాలా? వచ్చిన వారిని ఎవరి వైపు చూపించాలా? అది వచ్చిన అన్యుడు, వచ్చిన ప్రభువుని ఎరగని వాడు, జబ్బు పడితే చూద్దామని వచ్చిన వాడికి, అయ్యా నన్ను దేవుడు బతికిచ్చాడు, 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించాడు, నేను చచ్చిపోయేవాడిని అయ్యా, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఈరోజు బతికున్నానంటే నా దేవుడే. ఇదిగో ఈ బంగారం అంతా ఆయన ఇచ్చిందే, ఇదంతా ఆయన ఇచ్చిందే, నాలో ఏమి లేదు ప్రభు, నాలో ఏమి లేదు, నేను రాజునే, రాజ్యానికి చిన్న వయసు తెచ్చింది ఆయనే. 29 ఏళ్ళకి రాజ్యాన్ని తెచ్చాడు, నన్ను చిన్న వయసులో తెచ్చాడు. నేను ఏ పాటి వాడిని? ఇంత గొప్ప చేసింది ఆయనే. నాలో ఏమి లేదు, నన్ను చూడటానికి వచ్చారు. ఆయన వైపు చూడండి అని జీవం గల దేవుని వైపు వారిని మరల్చకుండా నా బంగారము, నా ఇల్లు, నా కొట్లు అందుకన్నాడు. అట్లానా? అయితే వీరిని దేవుడు చెప్తున్నాడు, రాబో దినములలో ఏమి మిగలకుండా, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. రాబో దినములలో ఏమి మిగలకుండా నీ ఇంటనున్న
సమస్తము నేటి వరకు నీ పితల సమస్తం అది దాచిపెట్టింది అంతయు అడుతుకుపోతారు. నిజమే, అదేగా జరిగింది. వాళ్ళు వచ్చారు, చూశారు, పోయి రాజుగారు చెప్పుకున్నారు. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు? యెరూషలేమును కాల్చిపడేశాడు, దేవాలయాన్ని కాల్చిపడేశాడు. ఆడున్న బంగారము, ఇత్తడి, వెండి, రాగి ఏదైతే చూపించాడో ఇతను అవన్నీ ఎత్తుకుపోయారు. నష్టం వచ్చింది. కార్యము ఆరంభము కంటే కార్యము అంతము మేలు. ఫినిషింగ్లో ఓడిపోయాడు. దావీదు ఎలాంటి మాటలు మాట్లాడతాడు ఫినిషింగ్లో? చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం. ఫినిషింగ్ ఇంపార్టెంట్. మన ఫినిషింగ్ ఎప్పుడండి? ఏందనా మన ఫినిషింగ్ ఎప్పుడు చెప్పు? విమానం వచ్చి పార్క్ ఆడిపడి పడాలా? ఏమాయ్? ఎప్పుడో తెలియదు. మన ఫినిషింగ్ ఎప్పుడో తెలియదు. అందుకనే ఇప్పుడైనా సరే ఈ రోజుకి నేను బాగుండాలి. అది వర్తమానం ఏంటంటే ఈ రోజుకి నేను నా దేవునితో సరిగ్గా ఉండాలి. అది ఫినిషింగ్ అంటే ఈ రోజుకి నేను కరెక్ట్గా ఉండాలి. పాతొద్దు, నిన్న బాగున్నా మొన్న బాగున్నా కాదు. 29వ అధ్యాయం 28వ వచనం. అతడు వృద్ధాప్యమందుకు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. ఎవరైనా? దావీదు. ఇది ప్రార్థన చేసుకో. నేను ఇదే ప్రార్థన చేసుకుంటా. ఇప్పుడు చాలామంది అంటాడు నేను చచ్చిపోతే బాగుండు చాలా ప్రార్థన చేసుకుంటాను. నేనైతే అట్ట ప్రార్థన చేసుకోను. ప్రభువా, అబ్రహాములాగా నేను ఎక్కువ కాలం బతకాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. దావీదులాగా ఎక్కువ కాలం బతకాలి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటా. ఎందుకో తెలిసిన? దేవుని సేవ అంతకాలం చేయొచ్చు అని. అర్థమైందా? నేనేం ప్రార్థన చేస్తానంటే ఐసీలో పడ్డా కూడా పక్కనోడి సువార్త చెప్పాలనుకుంటా. నాకు ప్రొవిజన్ ఇవ్వమంట. లాస్ట్ బ్రీత్లో కూడా పక్కనోడికి సువార్త చెప్పి చచ్చిపోవాలా. అది సేవ. దానికి బహుమానం ఉంటుంది. ఈ డాక్టర్లు, ఈ కార్లు, ఈ బిల్డింగులు ఏమి దేనికి రాదు బహుమానం నాకు. ఇది నేను భోజనం చేయడానికే. ఈ డాక్టర్గా అయినా, అది తిండి అయినా, ఏదైనా భోజనంకే. ఇల్లు అయినా దీని అసలు కౌంట్లో తీసుకోడు దేవుడు. నా కొరకు ఈయనేమన్నాడు? వృద్ధాప్యంలో వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణం వచ్చు. ఏమంటాడు ఈయన? ఏమని ప్రార్థన చేస్తాడు? 11లో యెహోవా భూమి ఆకాశము సమస్తమును నీ వశము. చివరి ప్రార్థన, మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే. యెహోవా రాజ్యము నీది, నువ్వు అందరి మీద అధిపతిగా ఉన్నావు. హెచ్చిస్తున్నాడు. ఐశ్వర్యము, గొప్పతనం నీ వల్ల కలుగును. నువ్వు సమస్తము ఏలువాడవు. బలము, పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడు, అందరికి బలమిచ్చువాడు నీవే. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. 14 ఈ సామర్థ్యము మాకుండా నీ ఎంతటి మాత్రం వాడును, నా జన్ల ఏమాత్రపు వాడు, సమస్తము నీ వల్ల కలిగిన కదా, నీ సంపాద్యములో కొంత నీకు ఇచ్చి ఉన్నాము. 16 మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరం కట్టించుటకై మేము సమస్తము కూర్చిన ఈ వస్తుమాయము నీ వల్లే కలిగినది, అంతయు నీదైనది. చివరి ప్రార్థన దావీదుది. నీవే 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 నీవే. గొర్రెల దొడ్లోంచి తీయబడేటువంటి దావీదు తన క్లోజింగ్ ఎట్లా ఉంది? మధ్యలో బలహీనతలు వచ్చినాయి. దావీదు మధ్యలో అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. క్లోజింగ్ ఎట్లా ఉంది? పర్ఫెక్ట్గా ఉంది. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఎన్ని బలహీనత వచ్చి పడిపోయినా లాస్ట్ ట్రాక్లో, లాస్ట్ రన్లో బలం కొద్ది పరిగెత్తాడు, శక్తి కొద్ది పరిగెత్తాడు, దేవునికి ఇష్టంగా జీవిస్తూ వచ్చాడు. దేవుడు బహుమానం ఇచ్చాడు. ఈయనేమో హిజ్కియాయేమో మొదటి రౌండ్ బాగా పరిగెత్తాడు, రెండో రౌండ్ పరిగెత్తాడు, లాస్ట్ రన్లో పడిపోయాడు. ఇప్పుడు మన ట్రాక్ ఏంది? నేనేం చెప్పుకోవాలి? ఇచ్చులు కాస్తుంటే చాలు. ఇట్స్ బడాయి మాటలు. మనకేం లేదు, వాస్తవం నాకు ఏం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే, చరిత్ర వెనక్కిపోతే, కొన్ని ఏళ్ళకి వెనక్కి పోతే నా పరిస్థితిని చూసుకుంటే నాకు ఏ శూన్యం. దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఈ రోజున కొంచెం డబ్బు రాగానే, కొంచెం ఇల్లు రాగానే, కొంచెం కారు రాగానే, కొంచెం బట్టలు రాగానే
డాబుసరి మాటలు, డబ్బా మాటలు అవసరమా? విమానం వచ్చి మనమే పడాలా? ఎందుకు అవసరమా? కానీ ప్రియులారా, దేవుడు టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉన్నాయి మాటలు, ఎట్లా ఉన్నాయి. నేను నా గొప్పతనం, నా వర్తమానం, నా సేవ, ఎంతసేపు నేను, నా గొప్పతనం, నా సేవ, నా వాక్యం, నా డబ్బులు, నా ఇల్లు, నా మా ఆయన, మా అమ్మ, మా నాన్న, మా బంగారం, ఈ మాటలు, హెచ్చుల మాటలు ఈ అవసరమా? అంత నీదే, నేను దీనుడను. ఆ మాట పలకాలని దేవుడు కోరుతున్నాడు. ఆ దీనత్వం రావాలని కోరుకున్నాడు. అది యేసు ప్రభు యొక్క లక్షణము. నేను దీనుడను. ఏమన్నాడు యేసు ప్రభు? నేను దీనుడను. ఆ దీనత్వంలోకి వెళ్ళిపోవాలి మనం. కాబట్టి అతడు అతిశయించాడు, గర్వించాడు, అందుకే పడిపోయాడు, ఓడిపోయాడు. అందుకని మనం ఈ రోజున పరీక్ష చేసుకుందాం. నిన్నెట్లున్నావో కాదు, మొన్నెట్లున్నావో కాదు, మన వారం ఎట్లున్నావో కాదు, పోయిన నెల ఎట్లున్నావో కాదు, రక్షణ ఎట్లున్నావో కాదు, ఈరోజు ఎట్లున్నావు. ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం? ఎలా ఉంది నీకు దేవునితో ఉన్న సంబంధం? ఎలా ఉంది నీ యొక్క ఆరాధన? ఎలా ఉంది నీ బైబిల్ పఠనం? ఎలా ఉంది? ఎవరు అడ్డగించాడు మిమ్మల్ని? చూడండి, ఆ వాక్యం ముగిస్తాను. చాలా గుర్తొస్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. జాగ్రత్తగా పరిగెత్తండి. ఎలాగా? భయముతో, వణుకుతో. పడతానేమో, బలహీనపడతానేమో, జారిపోతానేమో, జాగ్రత్తగా నా జీవితాన్ని కాపాడుకోవాలి అని పౌలు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5:7. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఏమంటున్నాడు? మీరు బాగానే పరిగెత్తుతున్నారే, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని? బైబిల్ చదువుకోకుండా మిమ్మల్ని పొద్దున్నే ఎవడు ఆపుతున్నాడు? డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నాను. పొద్దున్నే లేచి బైబిల్ చదువుకోకుండా, ఒక అరగంట సేపు దేవుని దగ్గర కూర్చోకుండా ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని? ఈ నా మాటలు కాదు, పౌలు గలతీ రాసి. ఉదయకాలమున దేవునితో గడపకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నాడు? మీ భర్త, నీ భార్య, నీ పిల్లలా, నీ ఉద్యోగమా, నీ చదువా? ఎవడు అడిగించాడు మిమ్మల్ని? బంధువులా, స్నేహితులా? వాళ్ళు వచ్చారన్న వాళ్ళక్క, వీళ్ళన్న వచ్చారక్క, ఈయన నువ్వు నాకు చెప్పొచ్చు, నువ్వు దేవుని చెప్పలేవు కదా. ఎవడు అడిగించాడు? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కలగలేదు. పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంత పిలిచేయను కదా. ఏదో అడ్డగిస్తుంది పులిసింది నీలో. అందుకే నువ్వు సరిగా పరిగెత్తలేకపోతున్నావు. పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.